హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. 105 minutes భయ్య. ఈ మూవీ గురించి ఏం చెప్పాలన్నా కూడా అర్థం కావట్లేదు. టార్చర్ ఎలా ఉంటుందో ఈ మూవీ కూడా అలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్టర్ సాబ్ మీకు దండం. మేడం అసలు ఈ స్టోరీ ఎందుకు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. చెప్పేస్తావా ఎట్లా ఉంటుంది అనేది, టార్చర్ ఎలా ఉంటుంది అనేది చెప్తా. సినిమా ఎలా ఉంటుంది అనేది కాదు, టార్చర్ ఎలా ఉంటుందో చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయంలో డైరెక్టర్ని మెచ్చుకుంటా, ఎందుకంటే సినిమా అంతా కూడా సోలో పర్ఫార్మెన్స్, ఒకే ఒక వ్యక్తి కనపడతారు. సో ఆ ఒకే వ్యక్తితో తీయాలన్న థాట్ హ్యాట్స్ ఆఫ్, అది బాగుంది. బట్ థాట్ ఒకటి ఉంటే సరిపోదు కదా, స్టోరీ కూడా ఉండాలి కదా. సో ఈ మూవీ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్య, వినండి, మంచిగా వినండి. ఏంటంటే స్టార్టింగ్ ఓపెన్ చేస్తే హన్సిక కార్లో వెళ్తుంటుంది అనమాట. అక్కడే ఒక మిస్టేక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళొద్ది, ఎవరు ఉండరు, ఓన్లీ మనమే కొట్టుకోవాలి. ఎవరైనా బిల్లు పే చేసినాక పెట్రోల్ కొట్టుకుంటారు. కాకపోతే ఇక్కడ పెట్రోల్ కొట్టినాక బిల్లు ప్లే చేస్తామన్నమాట. సో ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది సినిమా ఎలా ఉండబోతుందని. అక్కడనే చెప్పేసింది మనకు అర్థం కాక పిచ్చోళ్ళు లెక్క లాస్ట్ వరకు చూసినాం. ఒక ఇంట్లోకి వెళ్ళొద్ది, ఇంట్లోకి వెళ్ళినాక స్టార్ట్ అవుద్ది. అంటే 105 minutes కదా, ఈ 5 minutes ఇక్కడ చూపిస్తారు. ఈ 5 minutes సినిమా మొత్తం లేదన్నా బాగుందంటే ఈ 5 minutes ఇది ఒకటే ఏదో ఉందనిపిస్తుంది, కానీ పోయినాక తెలుస్తాం ఇంకేం ఉండదు, ఇదే ఉంటుంది అనేసి. ఇంట్లోకి వెళ్ళొద్ది. ఇంకా ఇంట్లోకి వెళ్ళినాక సో ఏం లేదు భయ్య, మన హీరోయిన్ను ఒక లవ్ చేస్తాడు, వాడు చచ్చిపోతాడు. సో ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి, వాడు టార్చర్ చేస్తుంటాడు. సో ఇప్పుడు బేసిక్గా ఏ సినిమాలోనో అట్లా టార్చర్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ఏదో ప్లాన్ చేయాలి, వాడి నుంచి తప్పించుకోవాలి, ఏదో ఉంటుంది. బట్ ఏముండదు, 100 minutes ఫస్ట్ మినిట్స్ నుంచి ఇంకా చూడు స్టార్ట్ అయింది. వాడు టార్చర్ చేస్తుంటాడు, లైట్లు ఆఫ్ అవుతుంటాయి, సౌండ్ వినపడుతుంటాయి, ఏదో ఒకటి అవుతుంటుంది. సడన్గా ఈ ఇంటి లొకేషన్ నుంచి అడవికి పోద్ది, అడిగి పోయి అటు నడుచుకుంటూ పోతే దీన్ని గుద్దుకుంటుంది. ఇంతే, ఫస్ట్ 10 నిమిషాలు అయిపోయింది. సర్లే ఏదైనా స్టోరీ ఉంటుందిలే అని చూసిన. ఇంకొక 10 నిమిషాలు అయిపోయింది, సేమ్ సిచ్యువేషను. ఇంకో 10 నిమిషాలు అయిపోయింది, సేమ్ సిచ్యువేషను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏడుస్తూ ఉంటుంది, తప్పించుకుంటూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, తప్పించుకుంటూ ఉంటుంది. ఒకసారి సీరియల్ గుచ్చుకుంటాయి, అవి గుచ్చుకుంటాయి, ఏదో జరుగుతుంటుంది మొత్తానికి. అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సర్లే ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, సెకండ్ హాఫ్లో అయితే మనకి ఏదో ఒకటి కొంచెం స్టోరీ ఉండకపోద్దా, చూపించకపోద్దా అనుకున్నాం. స్టార్ట్ అయింది భయ్య, మళ్ళీ 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు అట్లకెళ్ళి చేసి మన ఇంట్లో నుంచి డోర్ బయటకు అయితే వస్తుంది. డోర్ బయటకు వచ్చి ఫైనల్గా ఏంటంటే టెర్రస్ మీదకి పోద్ది. ఇంతకుమించి చెప్పలేను, ఇంకా అది కూడా చెప్తే ఉన్న స్టోరీ అంతా చెప్పినట్టే, మీకు స్పాయిల్ అయిపోతుంది. అది స్టోరీ. దీంట్లో పాపం హన్సిక గారికి అయితే ఒక విషయంలో అయితే ఒప్పుకోవాలి, సినిమా అంతా కూడా పాపం ఏడుస్తూనే త్రూఅవుట్ ఏడుస్తూనే ఇమాజిన్ చేసుకుంటూ చేయాలి యాక్టింగ్. ఆ యాక్టింగ్ మాత్రం చాలా కష్టం, ఎందుకంటే ఏదో ఉన్నట్టు భయపడుతున్నట్టు, ఎవరో మీదకి వస్తున్నట్టు. సో ఇది చేయాలి. ఆ ఒక్క విషయంలో అయితే హన్సిక మేడం గారు మిమ్మల్ని ఒప్పుకుంటారు, కానీ అసలు మీరు ఈ మూవీ ఎందుకు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు బాబోయ్. 105 minutes కదా, ఆ 5 minutesలో సినిమా తీసేయచ్చు తెలుసా, 5 minutesలో సినిమా తీసేయచ్చు. అంతకుమించి ఏం లేదు. పాపం ఏదో అటెంప్ట్ చేశారు, అంటే కొత్తగా అటెంప్ట్ చేశారు, కొత్తగా చూపించాలనుకున్నారు. సో అంతవరకు ఓకే. బట్ కాకపోతే కొత్తగా చూపించే అటెంప్ట్లో చిరాకు తప్పితే ఇంకా ఏం కనపడలేదు అందులో. అసలు స్టోరీ లేదు. ఎంతసేపు కిందికి మీదికి ఐస్ క్రీమ్ మూవీ ఉంటుంది చూసినావా, కనీసం ఐస్ క్రీమ్ మూవీ కొంచెం దయ్యాలు అవి ఇవి కనపడితే కొంచెం బాగుంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, మీరు ఒక అటెంప్ట్ చేశారు కానీ ఆ అటెంప్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది భయ. ఆ అటెంప్ట్ మాత్రం టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. ఒకవేళ డైరెక్టర్ సార్ మీరు ఆ మూవీ ఒకసారి మీరు కూడా చూసుకోండి, మీకు అర్థమవుద్ది. అట్టర్ ఫ్లాప్ భయ్య, సీరియస్గా చెప్తున్నా. మీరు ఏమైనా అనుకోండి, అట్టర్ ఫ్లాప్, బాగాలేదు. చాలా కంట్రోల్ చేసుకుంటూ చూసాను దర్శనం. నేనైనా కదా, ప్రతి ఆడియన్స్ కూడా అట్లే చూశారు. అమ్మో, తీయకండి ప్లీజ్, తీయండి, అటెంప్ట్ చేయండి, కొత్తవి చేయండి. కాకపోతే కొంచెమన్నా అది ఉండాలి కదా, స్టోరీ ఉండాలి కదా. ఇంతకన్నా ఏం చెప్పలేను భయ్య. ఇంకా చాలా ఉన్నాయి కానీ వద్దులే, ఇక దండం సామి, ఇంకా సినిమాకు దండం, ఇంత మించి ఏం చెప్పండి ఇంకా. సో ఇదనమాట 105 మూవీ రివ్యూ. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మన వీడియోని అయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్, వైరల్ న్యూస్, ప్రతి అప్డేట్ కూడా నేనైతే ఎప్పటికప్పుడు మీకు అయితే అందిస్తూ ఉంటా. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.